మేము ఇట్ట చేస్తాం అట్ట చేస్తాం అని మేనిఫెస్టోలో పెట్టి మీకెందుకు ఆర్టీసీలకు ఏదంటే అది చేస్తామన్నారు. ఇవాళ తీసుకొచ్చి ఆగమాగం చేసి 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా మరి ఎలాంటి మేనిఫెస్టో పెట్టిన ఎలాంటివి కూడా నెరవేర్చకుండా మరి ఈరోజు మరి సమ్మె దిశగా తీసుకుపోయేందుకు అయింది. మరి పొన్నం ప్రభాకర్ గారు ఏమంటారంటే ఆర్టీసీ కొత్త బస్సులు అన్నీ తీసుకొస్తున్నాం అంటుండు. ఆర్టీసీ పేరు చెప్తుండు. బస్సులు వచ్చే ఎక్కడి జేబీఎం ఎక్కడిది, అది ప్రైవేట్ది. మరి ఆర్టీసీ పేరు చెప్తుండే జనాలకు తెలియదు కదా. అరే ఆర్టీసీకి కొత్త బస్సులు తీసుకొస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కాదు అవి ప్రైవేట్ వాళ్ళు తీసుకొచ్చి ఇలా పెట్టుకుంటారు. ఈ ఆర్టీసీ డబ్బులు తీసుకుపోతారు. ఇవాళ ఒక రూట్ ఉంది, ఆయనకు 1 కిలోమీటర్కు ఒక 50 రూపాయలు ఇవ్వాలి. ఒక 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు తిరిగిరనుకో ఎంత అవుతుంది. కాబట్టి లాసులు అయినా కానీ డబ్బులు చెల్లించాలి. కాబట్టి ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి చక్కగా మరి కార్మికులని సమ్మెలకు దింపకుండా మరి ఈరోజు మరి మొన్న కూడా చూసిరు ఇంద్రాపార్క్ కాడ ఎంతమంది జనాలు వచ్చారు. మరి అదేవిధంగా మరి ఇప్పటి వరకు కూడా ఆయన ఏమంటాడు దర్వాజాలు కుల్లా అంటాడు. మరి ఎప్పుడు కుల్ల పెడుతుండో ఎప్పుడు చేస్తుండో తెలియదు. ఎవరు మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎప్పుడు మా రవాణా శాఖ ఎప్పుడు చూడు కుల్లా ఉంటాయి మా దర్వాజాలు అంటుండు. మరి అంటుండో అంతవరకే కానీ పిలిచేది లేదు, మాట్లాడేది లేదు. అంతా షోప్ టాప్ చేసేదంతా ఇప్పుడు ప్రైవేట్ బస్సులో పెట్టి ఆర్టీసీ బస్సులు అంటాడు. కాబట్టి సమ్మెలకు పోకుండా బాధ్యత వాళ్ళదే. సమ్మెలకు తీసుకుపోయారనుకో రేపు సమ్మెలకు నటితే అటు గవర్నమెంటు ఇటు మేనేజ్మెంటు వాళ్ళదే బాధ్యత అవుతుంది. ఇవాళ కార్మికుడు కడుపు మాడి ఉన్నాడు అతి తక్కువ జీతాలతోటి. మరి ఏ గవర్నమెంట్లు కూడా ఇన్ని గంటలు పనిచేసేవారు లేరు. ఆర్టీసీ కాకపోతే ఊరూరుకు నీళ్ళు తాక్కుంటా ఊరూరుకు పండుకుంటా నైట్ అవుట్ చేసుకుంటా సకల రోగాలు ఆర్టీసీ వాళ్ళకే షుగర్లు బీపీలు హార్ట్ అటాక్లు ఇవన్నీ కూడా వచ్చినా కానీ 10 గంటలు 15 గంటలు చేసడం జరుగుతుంది. కాబట్టి మరి మీ మీడియా కూడా ప్రచారం చేసి మమ్మల్ని మా ఆర్టీసీ కూడా మీరు కూడా సపోర్ట్ చేసి మీడియా వాళ్ళు కూడా ముందుకు జనాలకు తీసుకుపోవాలని కోరుకుంటూ మరి ఇంతటితోటి సెలవు తీసుకుంటాం. అసలు ఎందుకు సమ్మెకి నోటీస్ ఇవ్వాలనుకుంటున్నారు? మేము పోయిన నెల 24వ తారీఖుకే ధర్నా చేసినాం మేడం. మా డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాము. కానీ ఇంతవరకు కూడా వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు సీఎం గారి నుంచి. సో అందుకనే మేమంతా జేఏసీ నాయకులు అందరూ వాళ్ళ మాట మీద తోటి మేమందరం ఇక్కడ ఏకీకృతమై సమ్మెకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నాం. సో అదే విషయంలో ఎండీ సార్కి నోటీస్ ఇవ్వడానికని ఇక్కడికి వచ్చాము. తర్వాత ఏమంటారో దాన్ని బట్టి మేము మళ్ళీ ఏ నిర్ణయం తీసుకోవాలో దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. ఆర్టీసీలో మహిళా ఉద్యోగులకి దాదాపు ఓవర్ టైమ్ డ్యూటీ చేస్తున్నారు ఒక మాట వినపడుతుంది, వాస్తవమే అంటారా? వాస్తవం. నాట్ ఓన్లీ లేడీ కండక్టర్స్, ఆల్ ఓవర్ ఆర్టీసీ ఎంప్లాయీస్ జెంట్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏముంది మొత్తము షెడ్యూల్ టైమింగ్తో సంబంధం లేదు. ఇచ్చిన కిలోమీటర్ షెడ్యూల్ ట్రిప్ కిలోమీటర్స్కి కంపల్సరీగా టైం నైట్ 11 కానీ 12 కానీ ఎన్ని కిలోమీటర్స్ ఆ సర్వీస్కి ఉందో అది కంపల్సరీగా చేయాల్సిందే. ఆ కండక్టరు పేషెంటా లేకుంటే అతని ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది కూడా ఏం ఆలోచించే పరిస్థితి లేదు. మేము నీకు షెడ్యూల్ కిలోమీటర్స్ అప్పచెప్పినాము, రాత్రి 12 అవుతుందా 1 గంట అవుతుందా మాకు సంబంధం లేదు, కంప్లీట్ చేసుకొని రావాలా. చాలామంది లేడీ కండక్టర్లు మార్నింగ్ డ్యూటీ చేస్తారు. నిజంగానే మార్నింగ్ డ్యూటీ చాలామంది కండక్టర్లు బీ షిఫ్ట్లో కూడా కనపడుతున్నారు. ఏం జరుగుతుంది అంటే మార్నింగ్ షిఫ్ట్లో ఉండట్లేదు, అన్ని డ్యూటీలు వేస్తున్నారా? అన్ని డ్యూటీ చేస్తున్నారు. కాకపోతే మార్నింగ్ షిఫ్ట్ ఓన్లీ అదేంది ఈవినింగ్ అప్పుడు దిశ కేసు నుంచి లేడీస్ అందరికీ మార్నింగే రావాలని ఒకటి జీవో పెట్టిర్రు. కానీ మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ జీవో మొత్తం పక్కకి పెట్టి మళ్ళీ ఎప్పటిలాగా సీనియారిటీ ప్రకారం డ్యూటీలు వేస్తున్నారు. అందుకని సెకండ్లో లేడీస్కి రావాల్సి వస్తుంది, చేస్తున్నారు. మహిళా భద్రతకి పెద్దపీట వేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. అలాంటప్పుడు ఎందుకు బీ షిఫ్ట్లు వేస్తుంది? బీ షిఫ్ట్లని కాదు కానీ మా దగ్గర మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అని రెండే ఉంటాయి. అందులో ఈవినింగ్ ఎర్లీ అవర్స్లో రావాలని ఉంది. కానీ అది పాటించకుండా డ్యూటీలు వేస్తున్నారు కాబట్టి అట్లా బీ షిఫ్ట్లో రావాల్సి వస్తుంది.